దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి. యవన కాలంలో పవిత్రత, పరిశుద్ధత ఎంతైనా అవసరం. ఎలాంటి పరిశుద్ధత అంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన సంచరించే పాళయం అది పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆయన మన బ్రతుకులో సంచరిస్తున్నప్పుడు అపవిత్రమైన వాటిని ఏదైనా మనలో ఆయన చూశాడనుకోండి, మనం విడవబడే పరిస్థితులు ఉంటాయేమో. కనుక యవనస్తులు, దేవునికి యవనస్తులు కావాలి, సాతానుగాడు కూడా యవనస్తులే కావాలి. దేవుడు ఒకవైపున మన ప్రక్కన నిలబడి ఉంటే, సాతానుగాడు కూడా కొంత దూరంలో మన ప్రక్కన నిలబడి ఎలాగైనా తన రాజ్యంలోనికి తీసుకెళ్ళాలని, పాతాళానికి వారసులుగా మార్చాలని చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. ఆలోచనని పాడు చేస్తాడు, మనసుని పాడు చేస్తాడు. యవన కాలం అనేది, దాంట్లో యవన కాలంలో ఉన్న మనసు అనేది కళ్ళు దాగిన కోతి లాంటిది. పిచ్చి గంతులన్నీ వేస్తూ ఉంటారు, పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు, జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు. కనుక తీర్మానం చేసుకొని మీరు ప్రార్థన చేసుకోండి. యవన కాలంలో నేను నీ కోసం పవిత్రంగా బ్రతకాలి ప్రభువా, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు శక్తినివ్వండి, పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయండి అని ప్రభుని మనం అడగాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం ఎలా ఉందో మీకు తెలుసు. ఒకప్పుడులాగా లేదు లోకపు పరిస్థితులు. ఇప్పుడు విపరీతంగా విజృంభిస్తుంది లోకం. యవనస్తుల జీవితం సాతాను కబంధ హస్తాలు నలిగిపోయి చితికిపోయి పాడైపోవడం చూస్తున్నాం. రకరకాలమైన సెల్ ఫోన్ ఒకటి వచ్చిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత బతికామో లేదో అని చూసుకుంటున్నారో లేదో కానీ ఫోన్ మాత్రం చూస్తున్నారు. నిద్ర లేవగానే ప్రభువా ఈరోజు నన్ను బ్రతికించావు, నా ఆయుష్లో మరొక రోజు నాకు ఇచ్చావు అనే దానికన్నా కూడా వెంటనే సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు. విపరీతమైన పరిస్థితులు లోకంలో చూస్తున్నాము. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని రకరకాలమైన చెత్త చెదారంతా ఫోన్లో ఉన్నాయి. విలువైన సమయాన్ని చేతులారా పాడు చేసుకుంటూ యవనస్తులు పాడైపోతున్నారు. కనుక యవన కాలంలో ఒక తీర్మానం చేసుకోండి. దానియేలు తీసుకునే నిర్ణయం, ఆహారం ద్వారా తను అపవిత్రపరచుకోకూడదని ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు. కనుక ఒక మంచి నిర్ణయం తీసుకుని నేను ఇలాగే ఉంటాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను, అపవిత్రమైన వాటికి నాలో చోటివును అని ఒక తీర్మానం చేసుకొని యవనేచ్ఛలకు దూరంగా పారిపోవాలని వాక్యం సెలవిస్తుంది. మన యోసేపు చరిత్ర మనం చూస్తే ఆయన యవనేచ్ఛలకు దూరంగా పారిపోయాడు.